టక్ 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 ఇట్లా అంటే టక్ 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 ఇట్లా చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన, ఆయన ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసిండు, నేను ఫోన్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసిన. కానీ బట్ నాకంటే 2-3 సెకండ్స్ బిఫోర్ ఆయనది కాలింగ్ కొట్టేసిండు, నేను 2-3 సెకండ్స్ ఆయనకు కాలింగ్ కొట్టేసి ఇట్లా స్కానింగ్ చేద్దామని ఇట్లా పెట్టిండు. ఇమీడియట్లీ నాకు అర్థమైపోయింది. సో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తాడని చెప్పి నేను ఇట్లా ఆయనకు కెమెరాకు ఇట్లా నా క్యూఆర్ కోడ్ను చూపించడం జరిగింది. ఇమీడియట్ స్కాన్ చేసిండు, అది ఓకే అని చెప్పేసి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే మనము ఎర్నింగ్ వీడియో అయితే స్టార్ట్ అయితే చేసేసినాము. సో ఆల్రెడీ కొన్ని ట్రిప్లు అయితే చేసినాము. ఇప్పటివరకు అయితే మనం ఎన్ని కిలోమీటర్ తిరిగినామంటే, సో టోటల్గా 57 కిలోమీటర్స్ అయితే తిరిగినాము ఇప్పటి వరకు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే హైటెక్ సిటీలో ఉన్నాను. సో మార్నింగ్ 10:30కి ఆ టైంకు స్టార్ట్ అయిపోయాను లేట్గా. ఎనీవే మొత్తానికి అయితే సో ఈరోజు ఇప్పటి వరకు అయితే ఎర్నింగ్ 946 4 ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసినాను. సో హాయ్ బ్రదర్, కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే, నా పేరు ప్రవీణ్, నేను హైదరాబాద్లో సో ఆన్లైన్ టాక్సీ కార్ ఎర్నింగ్ వీడియోస్ అయితే చేస్తాను. ఎవ్రీడే ఒక వీడియో అయితే యూట్యూబ్లో మనకైతే వస్తుంది. సో రెగ్యులర్గా ఫాలో కావాలనుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేసి మీకు సపోర్ట్ని అయితే అందించండి. సో ఇక నెక్స్ట్ కంటెంట్ ఏంటంటే, సో ఈరోజు ఫస్ట్ ట్రిప్ బుక్ చేసుకున్నది బ్లైండ్ పర్సన్. సో బ్లైండ్ పర్సన్ తోటి అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నాకైతే కలిగింది. సో ఏంటి అది ఎక్స్పీరియన్స్ అంటే, ఫస్ట్ ట్రిప్ బుక్ చేసుకున్నాడు. జస్ట్ 500 మీటర్సే ఆ ట్రిప్. వెళ్ళిన పికప్, కానీ కిలోమీటర్న్నర పోయి పికప్ చేసుకున్నా. సరే మనకు ట్రిప్ కౌంట్ అయినా అవుతుంది కదా అని వెళ్ళి పికప్ చేసుకుని డ్రాప్ చేయకుండానే అల్లనే కూర్చొని మళ్ళీ ట్రిప్ ఎండ్ చేసిన తర్వాత మళ్ళీ క్యాబ్ బుక్ చేసిండు కొంపల్లికి. సో మీదే వస్తుంది కావచ్చు అని చెప్పేసి అల్లనే ఉండి బుక్ చేసిండు. ఇంకా మనకు పికప్ వేరే దూరం పోయి పికప్ చేసుకొని పోవడేందుకు, కొంపల్లి అంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయ్యింది. సో సరే బుక్ చేయండి అని చెప్పి ట్రిప్ ఎండ్ చేసిన. ఆ ట్రిప్లో ఎర్నింగ్ వచ్చేసి నాకు 114 ఇస్తా అన్నాడు, కానీ క్యాష్ కలెక్ట్ అయితే 79 ఇచ్చిండు. ఎనీవే కస్టమర్కి అయితే చాలా ఆఫర్స్ అయితే ఇస్తున్నాడు, ప్రమోషన్స్ అయితే ఇస్తున్నాడు. సో ఇన్ బిట్వీన్ తర్వాత డ్రాప్ ఆఫ్టర్ మనకు ఎర్నింగ్ అనేది అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎనీవే నాకైతే ఎంత ఇచ్చిందంటే, ఫస్ట్ రైడ్లో 114 ఇస్తా అని నాకు ఎంత ఇచ్చిందంటే 115 ఇచ్చిండు. ఓకే 117 ఇస్తాను, 115 ఇచ్చిండు, ఎందుకంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతాయి కాబట్టి. ఎనీవే మొత్తానికి అయితే ఆ బ్లైండ్ పర్సన్ ఒక ఫోను, యాపిల్ ఫోను, మొత్తము వాయిస్ ఓవర్ ఇచ్చేస్తుంది. ఆ వాయిస్ ఓవర్ తోటి మొత్తం క్యాబ్ బుకింగ్ కానీ ఫోన్ కానీ. ఆయన ఎంత ఫాస్ట్ ఉన్నదంటే, నార్మల్గా మన కళ్ళు చూసే వ్యక్తి ఆపరేటింగ్ చేస్తే ఎంత టైం పడుతుందో అంత టైం కంటే 1-2-3 సెకండ్స్ బిఫోర్గానే కంప్లీట్ అయిపోతుంది. ఆయన ఎవరికైనా ఒక ఫోన్ కాల్ చేయాలనుకో, టక్ 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 ఇట్లా అంటే టక్ 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 ఇట్లా చాలా ప్రాసెస్ అనిపిస్తుంది. కానీ నేను అబ్జర్వ్ చేసిన, ఆయన ఎవరికైనా ఫోన్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసిండు, నేను ఫోన్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసిన. కానీ బట్ నాకంటే 2-3 సెకండ్స్ బిఫోర్ ఆయనది కాలింగ్ కొట్టేసిండు, నేను 2-3 సెకండ్స్ ఆయనకు కాలింగ్ కొట్టేసాను. అంతే. ఎంత మెమొరీ పవర్ బిఫోర్ ఉందంటే ఆయనది చాలా మెమొరీ పవర్ బిఫోర్ ఉంది. సో ఎనీవే మొత్తానికి ఆయన ఒక కళ్ళు లేని వ్యక్తి, కళ్ళున్న వ్యక్తికి చాలా సజెషన్స్ ఇస్తుండు ఫోన్లో. నాకైతే అది చాలా అబ్జర్వేషన్ చేసిన, చాలా గమ్మత్ అనిపించింది నాకు. అటు నుంచి వేరే పెద్ద ఆఫీసర్, ఈయన కింద ఒక ఎంప్లాయీ కాల్ చేసిండు, సార్ ఇది సోయన్సో సార్ అంటే, మనోడు ఆ కంప్యూటర్ సిస్టంలో కనపడే ఆప్షన్స్ అన్నీ క్లీన్ అండ్ డెప్త్గా కళ్ళు కనపడని వ్యక్తి చెప్తుంటే, కళ్ళు కనపడే వ్యక్తి అసలు ఎక్కడుంది సార్, లేదు సార్ అని చెప్పి అని అంటారు. ఉంటుంది కింద పలానా దగ్గర పలానా పక్కన కింద నెట్ అమౌంట్, నెట్ ఫేర్ అని ఉంటుంది చూడు, కనిపిస్తుంది అని చెప్పానంటే డీప్గా చెక్ చేసిండు. సార్ ఉన్నది సార్, సారీ సార్ అని చెప్పి అతను ఫోన్లో అంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిండు. కాబట్టి నేను ఆ కన్వర్జేషన్ అంతా ఇన్ని మీతో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా అన్నాడు. అయితే ఓకే అని చెప్పేసి అతను దాని మీద క్లిక్ చేయి, మనకి ఎంత ఫేర్ వస్తుందో కనిపిస్తుంది అని చెప్తే దాన్ని క్లిక్ చేస్తే దాని ఫేర్ వచ్చింది. ఆ ఫేర్ ఓకే, దీంట్లో ఇంత ప్రాఫిట్ ఉంది. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే, ఇతను ఒక వీసా కన్సల్టెన్సీ ఆఫీసర్ అన్నాడు. వీసా కన్సల్టెన్సీ ఓన్ బిజినెస్ ఉంది ఇతనికి. అంటే వీసా అప్లై చేయడం కానీ,
అంటే కన్సల్టెన్సీ అంటే మీకు తెలిసి ఉంటుంది, మధ్యవర్తి అన్నట్టు. సో ఎనీవే మొత్తానికి అయితే మంచి ఒక ప్లాట్ఫామ్లో అయితే ఉన్నాడు మనడు. ఎంత ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాడంటే చాలా ఫాస్ట్గా మాట్లాడుతున్నాడు. ఒక వేరే పర్సన్స్కు అర్థం కాకున్నా కానీ వాళ్ళకు ఇతను సజెషన్, ఇతను ఒక ఏమంటారు, ఇతనిచ్చే సలహాలు సూచనల మేరకు అక్కడ పనులు జరుగుతాయి, సిస్టమ్ వర్క్. నాకు ఇదొకటి అబ్జర్వేషన్ చాలా గమ్మత్ అనిపించింది. అతను చాలా పెద్ద ఆఫీసర్, అతను వాయిస్ అతను మాట్లాడే విధానం చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. బట్ ఇతను కార్లో డ్రైవ్ చేసుకుంటాడు, మళ్ళీ ఏం లేదు, ఒక షార్ట్ వేసుకున్నాడు, మామూలుగానే ఉన్నాడు వ్యక్తి, మామూలుగా ఉన్నాడు. హీఈస్ కాలింగ్ మీ సార్, వస్తున్నారు సార్, ఎక్కడి దాకా వచ్చారు సార్, ఆరని కొట్టండి సార్. నాకంటే అప్పుడే అర్థమైపోయింది. ముందుకు వెళ్ళిపోతే వచ్చారా సార్ అని అడుగుతాడు. వచ్చినాక కూడా అక్కడ అర్థమైపోయింది నాకు బ్లైండ్ అని. కూర్చోగానే బ్లైండా సార్ అంటే ఎస్ లైట్ అని అన్నాడు. అనగానే ఇక మొత్తం ఆపరేటింగ్ అంతా చేస్తున్నాడు. చాలా అనిపించింది. అది రూట్ మ్యాప్ కూడా చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు, అతనికి చెప్తున్నాడు. కానీ ఆ లాంగ్వేజ్ నాకు అర్థం అవ్వట్లేదు. ఆ లాంగ్వేజ్ అతనికి అర్థమవుతుంది. యూటర్న్ టేక్ ఏ స్ట్రైట్ అని చెప్పి అతను నావిగేషన్ కూడా నాకు సజెషన్ చేసిండు, నాకు స్ట్రైట్ వెళ్ళండి, అట్లా వెళ్తే రింగ్ రోడ్ మీకు చాలా లాంగ్ అవుతుంది అని చెప్పేసి. సో చాలా అప్రిషియేషన్ ఏంటంటే, దేవుడు ఒక అవయవ లోపం దేంట్లో అన్నా ఇచ్చిందంటే వేరే దాంట్లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తాడంటే నేను నమ్మలే. అంత సీన్ లేదు అనిపించింది. కానీ అంటే ఇంతకు ముందు అనిపించింది, కానీ కొన్ని ఎక్స్పీరియన్స్ నేను స్వతహాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ వాటిని నమ్మాల్సి వచ్చింది. కాళ్ళున్న వ్యక్తితోటి ఏ విధంగా నడవగలడు, ఒక కాలు లేని, ఒక చెయ్యి లేని, ఒక కన్ను కనపడని, ఒక చెవు వినపడని, మాటలు రాని. సో వీళ్ళని ఎప్పుడు మనము ఎవరిని కూడా మనం ఎక్కడగాడే తక్కువ అంచనా వేయకూడదు. సో వాళ్ళకు ఇన్బిల్ట్ జ్ఞానం, నాలెడ్జ్ అనేది ఎక్కడో ఒక కాడ దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం అది నమ్మాలి. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు, ఎప్పుడు ఎక్కడ ఎవరిని మనం తక్కువ చూపు చూడకూడదు, ఎవరినైనా కానీ అనేది. సో బట్ ఇక్కడ అన్ని అవయవాలు, అన్ని కళ్ళు కనపడి, చెవులిన పడి మంచిగా మాట్లాడే వ్యక్తికి మనడు సజెషన్ చేసిండు, మనడు ఆ సిస్టంలో వర్క్ చెప్పిండు. ముఖ్యంగా కళ్ళు కనపడని వ్యక్తి హెల్ప్ చేసి ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఖచ్చితంగా చూసి చెప్పండి అని చెప్పిండంటే వాటైనా గ్రేట్ అని చెప్పి సార్ నాకైతే చాలా అప్రిషియేషన్ అనిపించింది. అతను అప్రిషియేషన్ చేయాలనిపించింది. డ్రాప్ అయిపోయిన తర్వాత ఫోన్పే అన్నాడు, క్యాష్ లేదు ఫోన్పే చేస్తా అన్నాడు. నేను స్కానర్ క్యూఆర్ కోడ్ ఇస్తే ఎక్కడ పెట్టినా అనేది తెలియదు. ఇక్కడ ఇట్లా పెట్టినా అతను గూగుల్ పే ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కానర్ ఆప్షన్ ఓపెన్ చేసి టక్ నొట్టి ఇట్లా పెట్టిండు. అంతే, ఇట్లా పెట్టిండు, ఇట్లా స్కానింగ్ చేద్దామని ఇట్లా పెట్టిండు. ఇమ్మీడియట్లీ నాకు అర్థమైపోయింది. సో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తాడని చెప్పి నేను ఇట్లా ఆయనకు కెమెరాకు ఇట్లా నా క్యూఆర్ కోడ్ను చూపించడం జరిగింది. ఎమ్మటే స్కాన్ చేసిండు, అది ఓకే అని చెప్పి సిగ్నల్ ఇచ్చింది ఫోను. ఎమ్మటే పేమెంట్ కొట్టేసి, ఆ పేమెంట్ కూడా భలే కొట్టిండు కరెక్ట్. అతను కొట్టిన పేమెంట్ కూడా చూపిస్తాయి, ఎందుకంటే మనకు అసలు టోటల్ 79 + 346 సంథింగ్ ఎంత అయింది, అరౌండ్ 425 అయింది. సో ఇది 425 అయింది, 425 కొట్టిండు. ముషిని శ్రీ రాఘవేంద్ర అట ఇతను, తన పేరు రాఘవేంద్ర. చాలా హ్యాపీ అనిపించింది అసలు. ఇలాంటి లోపల కూడా ఎంత నాలెడ్జ్ ఇన్బిల్ట్ అయ్యిందంటే. సో కాబట్టి మనం వాళ్ళ నుంచి నేర్చుకునేవి చాలా ఉంటాయి. సో కాబట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకండి, ఓకేనా. ఓకే, ఇప్పుడైతే మనకు సిఎన్జి 2 పాయింట్లే ఉంది. సిఎన్జికి అయితే వెళ్తున్నాను. బుకింగ్ అయితే 4 కొట్టినాం. లెట్స్ గో. సో మనకైతే 2400 రూపాయలు అయింది. సిఎన్జి కూడా గట్టిగానే కాలింది. ఎన్ని కిలోమీటర్ దిగినో చూపిస్తా. బిజినెస్ అయితే చాలా ఘోరంగా అవుతుంది. మనమైతే 166 కిలోమీటర్స్ అయితే తిరిగినాము. 730 రూపాయలు, 720 రూపాయలు కొట్టించిన పొద్దున. అంటే అంతకుముందు ఒక 2 పాయింట్లు. సో మొత్తం అయితే 700 రూపాయలు ఫ్యూయల్ అయితే కాలింది మనకు. 2400. లాగిన్ అవర్స్ చూద్దాం. లాగిన్ అవర్స్ తక్కువ ఉంటుంది అనుకుంటా నాకు, ఎందుకంటే
మై గాడ్, ఎంత దారుణం. 10 hours 12 minutes లాగిన్ అవర్స్ తక్కువనే ఉంది. ఓకే, 2400 మైనస్ 700 మైనస్ 1476 224. ఇక రేపటి నుంచి ఇక ఇవాళనే తీద్దాం అనుకున్న పొద్దున, కానీ రేపటి నుంచి తీద్దాం, స్టార్ట్ చేద్దాం.